హోలీ మరి హోలీ జరుపుకున్నావు అయ్యా హోలీ పండగ? నేనేం జరుపుతా, పెద్ద మనిషిని. అంతేనా? ఎందుకమ్మా ఇంతకుముందు రాలేదు నీ చిన్నప్పుడు హోలీ పండగ ఆడలే? హోలీ పండగ లెస్స ఆడేది, అప్పట్లో వేసేది, హోలీ పండగ ఆడేది. అప్పుడు ఇంటింటికి ఒడ్లు పెట్టేది, ఆ ఒడ్లు పెట్టి దినుసుగడ్డలు కొనుక్కునేది. దినుసుగడ్డలు వస్తే ఆ ఒడ్లు పెట్టి దినుసుగడ్డలు కొనుక్కునేది. అంతేనా? చప్పట్లక మరి ఎందుకు మరి ఇప్పుడు జరుపుకోవట్లేదు? ఏమో ఇప్పుడు మూట అయిపోయింది. హోలీ పండుగ మూట అయిందా? మరే ఎందుకు మరి మూట అయింది కదా, జరుపుకుంటారు అందరూ. జరుపుకుంటారు, పెరకొలకు మూట అయిపోయింది. తినేది అంతేనా? ఓట్లన్నీ ఒకళ్ళింటి కాడ పోసేది. అంతేనా? ఈ రోజుల్లో పండుగలు మూట అయిపోయినాయి అంటావు? సరే, ఒడ్లు కొచ్చి పోసేది, కొచ్చి పోసిగా కాముడు కాయలేక ఇక కాముడు కాయలు తెల్లారే దినుసుగడ్డలు గట్టి వస్తే 5 కేజీల దినుసుగడ్డలు వచ్చేది. దినుసుగడ్డలు కొనుక్కున్నాం. అంతేనా? మా చిన్నప్పుడు ఛానల్కి పబ్లిక్ టాక్ ఇచ్చినావు నువ్వు మొన్న. అయితే నువ్వు వైరల్ అయినావు, టీవీలో బాగా వైరల్ అవుతున్నావు, యూట్యూబ్లో వైరల్ అవుతున్నావు నువ్వు. అందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నారు. చూస్తే చూసిరేంది చూస్తే భయలే. అంతేనా? అంతేనా? చూస్తే అయితే మొత్తానికి ఇలా హోలీ పండుగ రోజు నువ్వేం జరుపుకోలేదా? నేను పెద్ద మనిషి, నేనేం జరుపుకుంటా. ఎందుకు మీ దోస్తులు ఉంటారుగా నీలాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చి పోయలే? ముసలాయన మా నీ ముసలాయన, మీ ముసలాయన లేడయ్యా, చచ్చిపోయినాడు. కొడుకులు ఎంతమంది కొడుకులు నీకు? బిడ్డలు కొడుకులు? నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. అంతేనా? మంచి చూసుకుంటారా అమ్మా కొడుకులు? మంచిగానే చూసుకుంటా. మరి ఏంది మరి అలా ఏం వండుకున్నావు హోలీ పండగ? మరి నా చికెన్లు మటన్లు ఇక నిన్న ఆదివారం తెచ్చుకుంటారు, ఇంకా ఇయ్యాల ఒక కూర వండుకున్నా. అంతేనా? చికెన్ తెచ్చుకోపోయినావు మరి? చికెన్ రోజు ఎట్లా వస్తుంది నాయన? రోజు తింటావు ఏంది నువ్వు? పండాలప్పుడు తింటారు కానీ రోజు తింటావు అమ్మ నువ్వు? రోజు తింటానంటే సరే, 10 రోజులకు ఒక్కనాడు అన్నది తినొద్దా? కర్ర పట్టినావు? కర్ర పట్టుకున్నావు? కాలు ఇరిగిందయ్యా. ఓ ఎట్లా ఇరిగిందమ్మా? కింద పడితే కాలు ఇరిగింది. ఎట్లా పడ్డావు? జారి పడ్డా. భలే పని చేసుకున్నావు. ఏం చేస్తా, కాలేరకుండా ఇంకా గట్టినే ఉంది ముసలా. మంచిగానే ఉంది.